మీలో అందరికి మాయ అంటే ఏంటో తెలుసా? అసలు మాయ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, అసలు ఏం చేస్తుంది? ఈ ప్రశ్నలకి వీడియో మొత్తం చూడు, నీకు ఒక జవాబు దొరుకుతుంది. ఈ మాయ గురించి దేవి భాగవత పురాణంలో చాప్టర్ 26, 27, 28, 29 వీటిల్లో చెప్పబడింది. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ఒకరోజు శ్రీ మహావిష్ణువు ఇంకా నారదుడు ఇద్దరు సుదీర్ఘ సంభాషణలో ఉన్నారు. అప్పుడు నారదుడు గర్వపడుతూ ఇలా అన్నాడు ఒక మాట: ప్రభు, అసలు మీరు గమనించారా, ఈ మాయకు నేను ఏమాత్రం బలి కాలేదు, కానీ ఈ మానవులు తరచుగా దానికి బలి అవుతున్నారు అని అన్నాడు నారదుడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చిరునవ్వు నవ్వుతో ఇలా అన్నాడు: నారదా, ఇలాంటి మాటలు మాట్లాడే ముందు కొంచెం జాగ్రత్త వహించి మాట్లాడాలి. మాయను జయించడం చాలా కష్టం. అంతేకాకుండా అది వివిధ రూపాల్లో ఉంటుంది. అది ఎలా అంటే కామం, కోపం, ప్రేమ, ఆకర్షణ, అసూయ మరియు లోభం, ఇలా రకరకాలుగా ఉంటుంది మాయ అని చెప్పాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు నారదుడు ఇలా అనుకున్నాడు: ఎంతో ఆసక్తికరంగానూ ఉంది. సరే ప్రభు, నాకు ఆ మాయను చూడాలనుంది, చూపించరా అని అడిగాడు నారదుడు. మాయ అన్ని చోట్ల ఉంటుంది నారదా. సరే, నువ్వు అడిగావు కదా, అంగీకరిస్తున్నాను, రా నాతో పాటు చూపిస్తా అని విష్ణువు నారదుడిని తీసుకుని ఇద్దరు గరుత్మంతుని పైకెక్కారు. బయలుదేరిన శ్రీ మహావిష్ణువు, నారదుడు, గరుత్మంతుడు ఎన్నో చోట్ల తిరిగారు. అడవులు, నదులు, పర్వతాలు, గ్రామాలు, నగరాలు అలా వెళ్తూ చివరకు కన్యకూబ్జ్ అనే ఒక ప్రదేశానికి చేరుకున్నారు. ఆ ప్రదేశంలో ఒక అందమైన సరస్సు ఉంది. ఆ సరస్సు దగ్గర కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడే మహావిష్ణువు ఇలా అన్నాడు: నారద, నువ్వు వెళ్లి ఆ సరస్సులో స్నానం చేయొచ్చు కదా. విష్ణువు చెప్పడంతో నీటిలోకి దిగాడు నారదుడు. దిగి బయటికి వచ్చే సమయానికి ఒక అందమైన స్త్రీలా మారిపోయాడు. అలా నీటి నుంచి బయటికి రాగానే శ్రీ మహావిష్ణువు చూసి నవ్వుతూ గరుత్మంతుడి మీదకి ఎక్కి వెళ్లిపోయాడు. నారదుడు, అదే స్త్రీగా మారిన నారదుడు, తన గత జీవితం గురించి, తన వ్యక్తిత్వం గురించి మొత్తం మర్చిపోయింది. ఒక స్త్రీగా మారిన ఆమె సరస్సు దగ్గరే ఉండి తన కొత్త జీవితం గురించి ఆలోచిస్తూ నేను ఎవరు, నా గమ్యం ఏమిటి అని అనుకుంటూ ఉంది. అదే సమయంలో తలధ్వజ అనే ఒక రాజు ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ స్త్రీ అందాన్ని చూసి ఆకర్షితుడయ్యాడు. తనని తాను మర్చిపోయాడు. వెంటనే ఆ స్త్రీ దగ్గరికి వెళ్లి, నువ్వు ఎవరు, నీ తండ్రి ఎవరు, నీ భర్త ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి ఇలా జవాబిచ్చింది: నేనెవరనేది నాకు తెలియదు, నేను ఎక్కడి నుంచి వచ్చానో కూడా తెలియదు, నేను ఇక్కడ ఎందుకు ఉన్నానో కూడా నాకు అర్థం కావటం లేదు అని చెప్పింది ఆ స్త్రీ. అప్పుడు రాజు తలధ్వజుడు ఇలా అన్నాడు: నిన్ను నా భార్యగా చేసుకోవాలని ఉంది, నాకు తోడుగా రా అని అన్నాడు రాజు. దానికి ఆ స్త్రీ అంగీకరించింది. ఇద్దరు వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెకు 12 మంది కుమారులు పుట్టారు. కాలక్రమేణా కుటుంబాన్ని పెంచుతూ తన గతాన్ని పూర్తిగా మర్చిపోయింది. తన కుమారులకు వివాహం చేసింది. అలా తన కుటుంబాన్ని చూసి చాలా ఆనందించేది. వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు చాలా బాధపడేది. కానీ ఒకరోజు శత్రు రాజ్యం తలధ్వజుని రాజ్యం పైన దాడి చేసింది. కొడుకులు, మనవళ్ళు యుద్ధంలో మరణించారు. వాళ్ళను చూసి ఆమె దుఃఖిస్తూ కన్నీరు కారుస్తుండగా విష్ణువు బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. ఎందుకు ఏడుస్తున్నారు, సత్యం తెలుసుకో, దుఃఖించడం మంచిది కాదు. మరణం జీవితంలో ఒక భాగం. అంతేకాకుండా మనం అనివార్యమైన వాటి కోసం దుఃఖించకూడదు. మన జీవితంలో సంబంధాలన్నీ మాయ మాత్రమే. దయచేసి పుణ్యతీర్థం అనే సరస్సులో స్నానం చేసి చనిపోయిన మీ కుమారులకు, మనవళ్లకు శాంతిని చేకూర్చండి అని చెప్పాడు మహావిష్ణువు. బ్రాహ్మణుడు చెప్పిన విధంగానే పుణ్యతీర్థం సరస్సులోకి దిగింది. బయటకు రాగానే మళ్లీ నరుడులా మారిపోయాడు నారదుడు. అతని గత స్మృతులు మళ్లీ తిరిగి వచ్చాయి. నవ్వుతూ ఉన్న మహావిష్ణువుని చూశాడు. నారద, ఇదే మాయ యొక్క శక్తి, మాయ యొక్క సత్యం అని అన్నాడు. ఇంతలో రాజు తలధ్వజుడు బ్రాహ్మణుడిని ఇలా అడిగాడు: నా భార్య ఎక్కడికి వెళ్లిపోయింది అని. అప్పుడు విష్ణువు ఇలా సమాధానం ఇచ్చాడు: మన జీవితంలో ఎవరు ఎప్పటికీ శాశ్వతం కాదు. తను ఎలా అయితే నిన్ను ఒక సరస్సు దగ్గర కలిసిందో అలానే ఇంకొక సరస్సు ద్వారా తను నీకు శాశ్వతంగా దూరమైంది. నీ భార్య గురించి ఇంకా వదిలిపెట్టు అని అన్నాడు బ్రాహ్మణుడు. విష్ణువు చెప్పినట్లు జీవితంలో ఉన్న కుటుంబాలు అన్ని మాయలు మాత్రమే. ఆ సత్యాన్ని తెలుసుకుని తన కర్తవ్యాలను పూర్తి చేయాలనుకున్నాడు. అక్కడ నుంచి వెళ్లిపోయి అరణ్యాలలో తపస్సు చేస్తూ ఉన్నాడు. అప్పుడు విష్ణువు నారదుడు వైపుగా వెళ్లి, నువ్వు నా మాయని చూసావు, దాని యొక్క శక్తిని చూసావు. నువ్వు మళ్ళీ కావాలనుకుంటే నాతో పాటు వైకుంఠానికి రావచ్చు, లేదంటే నువ్వు అనుకున్న చోటికి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అప్పుడు నారదుడు, ప్రభువు మీకు చాలా ధన్యవాదాలు, దీనితో నాకు తెలిసి వచ్చింది, నేను బ్రహ్మలోకానికి వెళ్లి ముక్తి పొందుదాం అనుకుంటున్నాను అని కోరాడు నారదుడు. దీనితో విష్ణువు వైకుంఠానికి వెళ్ళాడు మరియు నారదుడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఇది మాయ యొక్క గొప్పతనం. అది ఎన్ని రకాలుగా వస్తుందో మనకు తెలియదు. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అలానే ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ఇట్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.